హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా చూసి. ఈరోజు ఏంటంటే హార్వెస్ట్ ఉంది. సో హార్వెస్ట్ చూద్దాము. సమ్మర్ అబ్బబ్బబ్బా ఎండలు ఎలా ఉన్నాయి కదా, చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు. మీ మొక్కలు ఎలా ఉన్నాయండి? అయ్యో దీనికి మొగ్గలు ఉన్నాయి, అయినా కట్ చేసిన. ఏంటంటే ఈ మల్లె మొక్కలు ఉన్నాయి చూసారా, వీటికి ఎప్పటికప్పుడు మీరు ఈ ఫ్లవర్స్ అయిపోగానే ఇలా చిన్నగా ప్రూన్ చేసేసేయాలి. అందరూ ప్రూన్ అంటే ఏదో అనుకుంటారు, ఏం లేదు, ఇలా చిన్నగా కొమ్మలు కట్ చేయాలి. మీరు కట్ చేస్తేనే మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. తర్వాత మీరు ఏదైనా ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండండి. దానికోసం మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎక్కడికి వస్తున్నావమ్మా తల్లి? అటు వెళ్ళొచ్చు కదా నాన్న. ఇది అమ్మ సొరపాదు అనమాట, దానికి పైకి పంపించాలి, ఇటు వచ్చేస్తుంది. మనం పంపించిన చోటికి రాదు. ఓకే, ఇలా చక్కగా మనం ప్రూన్ చేసుకొని ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. ఎప్పుడు కూడా మీరు గుబురుగా పెంచుకోవాలి మొక్కలు. ఓకే, సో ఇదనమాట. అండ్ వీటికి ఇచ్చే ఫెర్టిలైజర్స్ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కదా మనం ఇచ్చేవి. మీ మొక్కలు ఎలా ఉన్నాయండి? ఎవరు చెప్పట్లేదు, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎండలకి ఎలా ఉన్నాయి, పాపం తట్టుకుంటున్నాయా లేదా, ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఆకులు అనేవి కాలిపోయినట్టు అవుతూ ఉంటుంది. నథింగ్ టు వరీ. ఏంటి, మీరు వాటరింగ్ అయితే రెగ్యులర్గా ఇవ్వాలి. 3 times ఇచ్చినా ప్రాబ్లం లేదండి. బాగా ఎండలు ఉన్నాయి, సో 3 times ఇస్తే ఇంకా మొక్కలు హ్యాపీగా ఉంటాయి. తడపాలన్నమాట మంచిగా, అసలు ఎండకుండా చూసుకోవాలి. దానివల్ల ఏంటంటే చక్కగా వచ్చేస్తాయి. ఇది మా మల్లె మొక్క. అండ్ ఇంకో మొక్క దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను ఎలా ఉందో. ఇదేమో ఇంకో మల్లె చెట్టు అనమాట. చూడండి, అది ఇప్పుడు మనం చూసాం కదండి, దానికి ఇప్పుడు కట్ చేశాను. ఇది ఆల్రెడీ చేసింది. దీనికి చక్కగా ఫ్లవర్స్ అయితే చాలా బ్లూమ్ అవుతున్నాయి. చాలా అంటే మొక్క నిండుగా అంటే నిండుగా వచ్చినాయి. మనం ఇక్కడ కింద గ్రౌండ్ నుంచి చూసుకుంటే కనుక మొక్క మొదల నుంచి కూడా అబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నాయి కదా, ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. ఇదంతా ఇంకా అవతలకి వెళ్ళిపోయింది మొక్క. చాలా పువ్వులు ఉన్నాయి, బాగున్నాయి కదా. సో ఇట్లా మీరు కూడా తీసుకోవచ్చు, ఏం లేదు. చక్కగా కొమ్మలు అయితే కట్ చేయండి. మనం ఈరోజు హార్వెస్ట్ ఉంది కదా, కాకరకాయలు, తెల్ల కాకర, తర్వాత హైబ్రిడ్ కాకర, రకరకాల కాకర ఉన్నాయి. ఫస్ట్ కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాము, దాని తర్వాత టైంని బట్టి ఏమున్నాయో అవి హార్వెస్ట్ చేద్దాం. పదండి నాతో పాటు. అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇచ్చేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇదేమో గిర్రావు ద్రవజీవామృతం అనమాట. గిర్రావు పేడతో, గిర్రావు మూతతో తయారు చేసినటువంటిది. ఇందులో చాలా మైక్రోబ్స్ ఉంటాయి. ఇది ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మేము తయారు చేస్తాము. సో దీన్ని మీరు మొక్క మొదట్లో మీరు డైల్యూషన్ చేసుకొని 1 లీటర్కి 100 ml కలిపి కనుక మొక్కకి ఇస్తే కనుక, చిన్న గ్లాస్ ఇవ్వండి. మొక్కలో ఉన్నటువంటి ఆ యొక్క పోషకాలు మొక్కకు అందుతాయి, మట్టిలో పోషకాలు అందుతాయి, మట్టి సారవంతం అవుతాయి. దాంతోపాటు ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, తర్వాత బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజరు, అలాగే మీకు పంచగవ్య కూడా అవైలబుల్గా ఉంది. ఇవి 3 ఏంటంటే ఈ 4 తీసుకొని వాటర్లో, ఒక బకెట్ వాటర్లో కొద్ది కొద్దిగా వేసి నానబెట్టి, నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ డబుల్ వాటర్ అంటే 2 బకెట్ల వాటర్ చేసుకొని దాన్ని మొక్కలన్నిటికీ కూడా ఇవ్వాలి. మొక్క మొదట్లో పోయాలన్నమాట. చక్కగా పెరుగుతాయి మొక్కలు, మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. చాలామంది తీసుకుంటున్నారు అండ్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ని కూడా తీసుకున్నారు. ఇదేంటంటే అన్ని సీజన్స్లో ఇవ్వచ్చండి, ఈ సీజన్ అంటూ ఏం లేదు. అలాగే నెమటోడ్స్ కానీ, పురుగులు కానీ ఏవి రావు, చాలా వరకు మీకు కనిపించవు. మీరు యూస్ చేస్తే మీకు రిజల్ట్స్ తెలుస్తాయి. అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఇది కేశాలకు రారాజు భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనమాట. భృంగరాజ్తో పాటు ఇందులో 18 రకాల వనమూలికలు ఉంటాయండి. చక్కగా హెర్బ్స్తో తయారు చేసింది. స్లో ఇన్ఫ్యూజన్ అనమాట. చక్కగా హీట్ ప్రాసెస్లో, స్లో ఇన్ఫ్యూజన్లో ఇవి ఇందులోకి అన్నీ కూడా చక్కగా వాటి యొక్క కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నీ ఇందులోకి యాడ్ అవుతాయి. కాబట్టి చక్కగా మీకు జుట్టు అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది, షైనీగా ఉంటుంది, డాండ్రఫ్ రాదు, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అండ్ జుట్టుకు పోషణ అనమాట. అలాగే ఇది హెర్బల్ హెన్నా, హెర్బల్ మిక్స్డ్ హెన్నా, హెర్బల్ ఇది వచ్చేసి ఇండిగో పౌడర్. ఇవి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు ఈ 3 వాడితే కనుక జుట్టు నల్లగా అవుతుంది. అలాగే తెల్ల జుట్టు లేని వాళ్ళకి ఇండిగో అవసరం లేదు, ఓన్లీ హెన్నా అండ్ ఈ ఆయిల్ వాడితే సరిపోతుంది. ఇలా వాడాలి అనేది ప్రొసీజర్ నేను వాట్సాప్ మెసేజ్ చేస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. అలాగే జ్యోతిన్యాచురల్స్.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అదనమాట, తొందరగా చెప్పేసిన అబ్బా. చలో మనం అయితే హార్వెస్ట్ ఏముందో చూద్దాము. ఈ పక్కన పెట్టేస్తా, మనం ఇప్పుడు పోదాము, రండి నాతో పాటు. ఇది మా పపాయ చెట్టు. రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు కదా, చాలా ఫ్రూట్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి, ఇంత ఉన్నప్పుడు ఇలా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక కాయ అయితే ఉందండి, ఇది నేను తీసుకోలేకపోయాను, హార్వెస్ట్ చేయలేదు, అది ఖరాబ్ అయిపోయింది. అయితే ఈరోజు ఒకటి ఫ్రెష్గా మనకు ఇక్కడ కనిపిస్తుంది, ఇది తీసుకుందాము. దీనికి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఇస్తాను కాబట్టి చాలా చక్కగా మనకు ఎప్పటికీ కూడా ఫ్రూటింగ్ అనేది వస్తూనే ఉంది. ఆహాహా,
మనము ఇవన్నీ కుండీలోనే పెంచుకోవచ్చు. మీరు చూడొచ్చు కదా ఇక్కడ, మీకు చాలాసార్లు షేర్ చేసిన నేను మినిమం కంటైనర్ అయితే మనం ఇవ్వాలండి ఈ ఫ్రూట్ ప్లాంట్స్కి. ఇచ్చినప్పుడు మీరు చక్కగా మంచి సైజులో ఇలా హెల్తీగా న్యాచురల్ పద్ధతిలో మనం సహజంగా పండించినటువంటి పండ్లను మనం తీసుకున్నప్పుడు ఆ సంతోషమే వేరు అండ్ ఆ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎనీవే ఈరోజైతే మనకు ఒక పపాయ అయితే దొరికింది. అండ్ నెక్స్ట్ ఏమున్నాయి పదండి నాతో పాటు చూద్దురు. కానీ బీరకాయ మొక్కలు వేసానండి, బాగానే హార్వెస్ట్ చేసిన. కానీ ఈ మధ్య నేను అంటే ఎండలకి అబ్బా మార్నింగ్ రావాలంటే భయం వేస్తుంది. ఈవినింగ్ కొంచెం ఈ మధ్య చల్లబడ్డది. అండ్ వచ్చినట్టు తీసుకెళ్ళడం, హార్వెస్ట్ చేసుకొని వండుకోవడం అది చేస్తూ ఉన్నాము. అండ్ కొన్ని అయితే పెరిగినాయి, కొన్ని ఇలా కూడా ఉన్నాయి. పచ్చడి చేద్దాం, ఏం పర్వాలేదు, ఏవి వేస్ట్ కాదండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో మనం పండించుకున్న కూరగాయలు, వేస్ట్ అసలు చేయొద్దు. ఇంకా ఉన్నాయి బీరకాయలు, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా వస్తున్నాయి. చక్కగా మనము సమ్మర్లోనే వెజిటబుల్స్ చాలా బాగా తీసుకోవచ్చు అనమాట. మీకు నిమ్మకాయలు బాగా వస్తున్నాయా? ఇదిగోండి, ఇది మా నిమ్మ మొక్క నిండుగా మీరు చూడొచ్చు క్రాప్ ఎలా ఉందో. అండ్ అటు సైడ్ ఉంది ఇంకోటి బీరకాయ, ఇటు చూస్తూ ఉంటే దొరుకుతుంటాయి. ఇటు ఉంది, తీద్దాము ఇది కూడా. ఇదిగోండి, చక్కగా వచ్చాయి కదా, చాలా బీరకాయలు వచ్చాయి. అయితే కాకరకాయలు కూడా బాగానే వచ్చాయండి. వీటితో పాటు కాకర కూడా వేసాను. కాకరకి పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం లేదు, చిన్నవి చాలు. కొన్ని పండిపోయినాయి, ఇవేంటంటే సీడ్ కలెక్షన్కి తీస్తున్నాను అనమాట నేను మీకోసమే. కింద పెట్టేస్తాను, ఇది సీడ్స్ కలెక్ట్ చేసి మీకు పంపిస్తుంటాను కదా ఫ్రీగా. ఏవైనా సీడ్స్, మా గార్డెన్ సీడ్స్ అన్నీ కూడా మీకు అన్నీ ఫ్రీనే, నేను ఎలాంటి ఛార్జ్ చేయను. ఇంకేవైనా ప్రోడక్ట్స్ ఆర్డర్స్ పెట్టినప్పుడు రెగ్యులర్గా మీరు వీడియోస్ ఫాలో అవుతా ఉంటే ఫ్రీగా ఏమొస్తున్నాయి అనేది మీకు నోటీస్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ పెట్టేస్తా. ఇంక ఇవైతే మనం వండుకోవడానికి పనికి వస్తాయి. కాకరకాయలు చాలా వచ్చాయండి గార్డెన్లో, నేను తీసుకోక ఇవన్నీ పండిపోయి ఇది వదిలేద్దాము, ఇది సీడ్స్ అవుతుంది. అటువైపు ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఇటువైపు కూడా మొక్క అయితే అటు వెళ్ళింది, ఇప్పుడు నేను అటువైపు వెళ్ళలేను. ఎలా వేరే చోట చూద్దాం పద. ఇక్కడ వచ్చేసి ఇది నల్ల వంకాయలు ఉన్నాయండి. ఇది అరటి చెట్టు అడ్డం వస్తుంది దీనికి. చూడండి, ఈ ఎండకి ఏమవుతున్నాయంటే కలర్ షేడ్ అవుతున్నాయి ఈ వంకాయలు కూడా. ఇట్లా చూస్తే తెలుస్తాయి మనకు ఎన్ని ఉన్నాయని. ఇవే కాదు, పొడుగు వంకాయలు కూడా బాగా కలర్ షేడ్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ గులాబీ వంకాయలు కూడా మొత్తం ఏంటంటే వేడికి మొక్కలు అసలు పాపం ఎలా ఉంటున్నాయో అనిపిస్తుంది. చూసుకోక కొన్ని ఏమో ముదిరిపోతున్నాయి, పైకి రావట్లేదు. జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కల్ని సమ్మర్లో. ముఖ్యంగా ఫ్రూట్ ప్లాంట్స్ని అయితే మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవి కూరగాయ మొక్కలు అంటే మళ్ళీ మళ్ళీ వేస్తుంటాం, కానీ మనము ఇక్కడ వేసేసాం. చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలండి, ఎందుకంటే అవి ఎప్పటికీ ఉండే మొక్కలు కదా ఫ్రూట్ ప్లాంట్స్. చూడండి, కలర్ పేల్ కలర్లోకి వచ్చేసినాయి. మామూలుగా ఇవి గులాబీ కలర్లో ఉంటాయి. మా గార్డెన్ నిండా కాకరకాయలే, కాకపోతే అన్నీ కూడా పండిపోయినాయి బాగా. ఇవి ఇక్కడ వచ్చేసి మునక్కాయలు ఉన్నాయండి, తీసుకుందాము. అలాగే ఇవి ఆల్ టైమ్ చిక్కుడైతే ఫ్లవరింగ్కి వచ్చింది. ఇవి మునక్కాయలు, ఈ రెండు తీసుకుందాం. హార్వెస్ట్ చేస్తుంటే చీకటి పడిపోతూ ఉంటుంది. ఇవి చాలా పెద్ద కాకరకాయలు అండి, ఇవి ఈ సైజులో వస్తాయి. ఇవి కూడా నేను సీడ్స్ కోసం వదిలేస్తున్నాను. మీరు ఎవరైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు నాకు కాకరకాయ సీడ్స్ కావాలండి జ్యోతి గారు, మీరు హార్వెస్ట్ చేసినవి అంటే కనుక వాళ్ళకి పంపిస్తాను. ఇక్కడ మనం ఏవి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, సీడ్స్ కూడా చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటిని వేసుకుంటే మీకు మళ్ళీ వస్తూనే ఉంటాయి కాయలు. ఈ పక్కన పెట్టేద్దాం. అయితే ఇక్కడ నార్మల్గా మనకు కాకరకాయలు కూడా ఉన్నాయండి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. చాలా కాకరకాయలు వస్తున్నాయి, మామూలుగా రావట్లేదు. మీకు ఎక్కువ పెద్ద కంటైనర్ అయితే అవసరం లేదండి, వీటికి చక్కగా చిన్న కంటైనర్ ఇస్తే చాలు. మనము ఎక్కడో గ్రౌండ్ మీద కాదు, టెర్రస్ మీదనే మీరు
మీకు పనికి రాని వస్తువులలో మీరు మొక్కలు పెట్టేసుకొని చక్కగా మీరు ఇలా కూరగాయలు పండించుకోవచ్చు. వాటికి సంబంధించిన ఫెర్టిలైజర్స్ కూడా నేను పంపిస్తున్నాను మీకు ఈజీగా పండించుకోవటానికి. ఇంకా ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, పైన ఉన్నాయండి, అంతే లేదు, కష్టంగా ఉంది. ఓకే, ఇంక ఇక్కడ కూడా ఉంది. కొన్ని ఏమో కొయ్యక ఏంటంటే ఎండిపోతున్నాయి, వస్తుంటేనే చీకటి పడిపోతుంది. ఎప్పుడు అంతే, గార్డెన్లోకి వస్తామా ఎండలోనేమో రావాలంటే భయం వేస్తుంది, చీకటి పడ్డాక వస్తే అమ్మ చీకటి పడిపోతుంది. ఈ కష్టాలు, గార్డెన్ కష్టాలు ఇవన్నమాట. ఇవాళ హార్వెస్ట్ చూసారా ఎన్ని వచ్చాయో. ఇంకా ఉన్నాయి, కాకరకాయలు వెతికితే చాలానే దొరుకుతాయి. వాటితో పాటు ఇంకా ఆకుకూరలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే టైం అయిపోయింది. టైం ఇన్ ద సెన్స్ లైటింగ్ పోతుంది, చీకట్లో ఏం చేస్తాం. సరే, ఇవైతే ఇవాళ తీసుకున్నా. ఇదనమాట. బీరకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి కదా, మంచి సైజులో వచ్చినాయి. అండ్ అలాగే మునక్కాయలు కూడా వచ్చినాయి, వంకాయలు వచ్చినాయి, ఒక ఫ్రూట్ కూడా నేను తీసుకున్నాను. ఇలా మీరు టెర్రస్ గార్డెన్లో చక్కగా మీరు అందరూ కూడా అన్నీ పండించుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే మీరు jyothinaturals.comకి వెళ్ళి న్యాచురల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. అండ్ మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కొత్తగా గార్డెన్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదనమాట ఇవాళ వీడియో. నచ్చిందా? హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి బ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నోభవ.